వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం మళ్ళీ లిక్టస్. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సర్వైవల్. నేను అక్కడైతే షెపర్డ్స్ విలేజ్లో ఉన్నాను నార్మల్గా. సో కొన్ని టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం, ఆగండి. మరి అక్కడికే కూడా పెట్టాడు రా, ఏడి స్ట్రైటా కాదు, ఆగండి. అరే ఏర్రా, సాగండి గైస్. మనం ఏ విలేజ్లోనూ సారీ షెపర్డ్స్ విలేజ్కి వెళ్ళాలి. మిన్సీ విలేజ్ ఇది షెపర్డ్స్ కదా మనం వెళ్ళాల్సింది. అదని వెళ్దాం. సో ఇందులోకి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మైన్క్రాఫ్ట్ వీడియోస్ అయితే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా, కాకపోతే వేరే వరల్డ్స్ వేరేలాగా ఉంటాయి కాబట్టి. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోయింది. ఆగను సార్, దాని షాప్ తిరిగి నేను నా దగ్గరకు వచ్చానా. ఓకే గైస్, రాగండి రా, ఫుడ్ పెడతాను, ఆగండి రా. మీకు ఇదేనా ఫ్రాన్సిస్ మర్పాయ్. నేను అసలు ఏం కొన్నా గైస్, అలానే ఏం కూడా నేర్చుకున్నప్పుడు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే అయిపోయినారు అన్నమాట మన ఛానల్కి. నెక్స్ట్ ఏంట్రా, సీడ్ మర్చెంట్ అక్కడ కదా. ఓకే గైస్, ఇది మనకి ఇప్పుడైతే ముందు టాస్క్ అయితే కంప్లీట్ చేస్తాను క్వెస్ట్. దాని తర్వాత మనమైతే మన వీడియో స్క్రిప్ట్లోకి అయితే వెళ్ళిపోతాం. అది వచ్చేసి మన బేస్లో అయితే చాలా వరకు ఫైర్ పొకెమాన్స్ తక్కువ ఉన్నాయి. సో ఫైర్ పొకెమాన్స్ అండ్ మన ఫ్లయింగ్కి అంటే అతమాట నడిచి ఎగిరాలంటే ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. సో ఇంకా మౌంట్ వర్డ్స్ ఎక్కలేదు అనమాట, డైరెక్ట్ ఫ్లయింగ్. నేను ఫ్లై అయితే ఏ కొండలు వచ్చినా ఏమైనా ఏం కాదు, మనం బతుకుపోవచ్చు. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగని ఏమైనా వస్తే మనకు గాలి నుంచి ఫైట్ చేయొచ్చు కాబట్టి మనకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. అవును, నేను ఎందుకు తెలుసుకో ఏంటిది చేసుకో. ఒకసారి ఆగండి, ఇది కొనుక్కొచ్చేద్దాం. రెడీ. సో అడ్వెంచర్స్ కింద ఫ్రాన్సిస్ మర్ఫీ. ఒకసారి లర్నింగ్ స్కిల్స్ వచ్చి 3000. స్కిల్ ఇన్స్ట్రక్టర్ కవర్ కావాలరా ఫ్రాన్సిస్ మర్ఫీ. లర్నింగ్ స్కిల్స్ ఇవి కాదురా, ఇవి కూడా కాదురా. స్కిల్ ఇన్స్ట్రక్టర్ కవర్ కావాలి, అడ్వెంచర్ స్కిల్. సో నాకు లర్నింగ్ స్కిల్ కావాలి. అదర్ గివ్స్ లర్నింగ్ స్కిల్స్. ఇదే గైస్, ఇదా? ఇది కూడా కాదు, ఇదేనా? ఎస్, కొనేద్దాం, ఆగండి. బట్ రిక్వైర్స్ మీలీ అంటే ఏంటి గైస్? ఇవ్వండి మీలియా కాదు. సో పర్లేదు, వదిలేండి. జంప్ అది. సో ఇక్కడైతే మనకి టెస్ట్ కంప్లీట్ అవుద్ది అనుకుంటా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకేముందరా, ఫిష్ మర్చెంట్ అంట. వద్దులేండి, అలాగే ఇంకెక్కడితో క్వెస్ట్ అయిపోతాయి అనుకుంటా, ఇంకా ఉన్నాయి అనుకుంటా, తెలియదులే. అవును తెలుసురా బాబు, ఎందుకంటే నేను నార్త్ అమెరికాలో ఉన్నప్పుడు చేశాను మా అవుతుంది అంతా. హౌస్కి వెళ్ళిపడిపో. సో గాయ్స్, నాకు ఒక డౌట్ అనమాట. మీరు ఎవరైనా లిక్టస్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసాను గైస్. ఏమంటే లిక్టస్ ఆడేవాళ్ళందరూ ఏం కలర్ది చూద్దాం. సో లిక్టస్ ఆడేవాళ్ళందరూ మన ఛానల్ వచ్చేసి కామెంట్ చేయండి గైస్. బాంబేలోనా ఐఎమ్ ప్లేయింగ్ అని. సో ప్లీజ్ కామెంట్ చేయండి. ఏంట్రా మీ బాధ ఏంట్రా, ఒకసారి ఆగండి రా. అండ్ మనైతే ఒకసారి ఆగండి. మన హోమ్ ఏది, హౌస్ ఏది, హౌస్ అప్గ్రేడ్ ఎక్కడ వరకు వెళ్ళాం. సో ఎక్స్పెండ్ అవుద్దా? ఆగండి, హోమ్ ఎడిషన్లోకి వచ్చి
బ్లాక్స్ అయినా లేవలేరా ఎక్కడ ఇది ఉందా, ఇది ఓకే. మనమైతే నెక్స్ట్ స్టెప్స్లో కట్టుకుందాం. అంటే మనం నెక్స్ట్ స్టెప్స్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో మన స్టోన్ ఉంటే సరిపోద్దు ఇప్పుడు. ఎందుకంటే నార్త్ అమెరికాలో ఎలా చేసాను చూపిస్తాను పదండి. అప్పుడే వదనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ తీసుకుని అక్కడ పెట్టచ్చు. ఇంకా నాకు కొన్ని బ్లాక్స్ కావాలి. సో ముందు తీసుకోవాలి కదా. స్టోన్ ఏమో 3 వస్తాయి. సో ఇంకా బాగుంది. రే స్టోన్ ఇంకెంత ఉందా నా దగ్గర? ప్రస్తుతం నా దగ్గర చూపిస్తుందా ఇది? లేకపోతే ఏంటి ఇందులో 3 ఉందా స్టోన్? సరే నువ్వు ఇట్లా సింపుల్ స్టోరేజ్ ఆగండి. ఏంటి ఇందులో ఓన్లీ 3 స్టోనా ఉంది కదా? సరిపోద్దానండి. 84 ఏది సింపుల్ క్రాఫ్టింగ్ టేబుల్ ఇదే. అరే డై ఎక్స్ట్రాక్షన్ టేబుల్ నాకెందుకురా? అందుకే అసలు ఇక్కడ ఇబ్బంది అయిపోతుందనే అక్కడికి వెళ్ళిపోతాను. ఇది ఎన్ని వస్తే ఇంటూ 10 ఇది. సో 84 ఎన్ని వస్తే చూద్దాం ఒకసారి. సో ఓకే అంటే 100 అయిపోతాయి. 10 అవుతుంది 100 గైస్. 100 సాగు అనుకోండి. మినిమం ఒక 500 600 600 గైస్. నాన్ స్టాప్ 600 అయితే సరిపోద్ది. అంటే 60 ఇలా బాబోయ్ చాలా వరకే ఉంది. సో పదండి గైస్. ఇక్కడ మొత్తం స్టోన్ ఇక్కడ పడుతుంది. ఎందుకంటే మనం ఇంకా స్టోన్ కలెక్ట్ చేసుకుని వద్దాం. ఎందుకంటే మనకి ఏం కావాలి గైస్. ఏమంతా ఇప్పుడు కింద అయితే పగల కూడా వస్తాం మొత్తం. అవన్నీ తీసేస్తే మనకి ఇంకా ఎక్స్ట్రా సో క్రాఫ్టింగ్ చేయక్కర్లేదు. ఇంకెళ్ళి అవన్నీ పెట్టుకుని వస్తాను. సో సరిపోద్ది. అలాగా అక్కడ మ్యాన్షన్ కడదామని నా ప్లాన్ గైస్. మ్యాన్షన్ ఖచ్చితంగా కడతాను నేను. కట్టే తీరతా. ఇంకెంతరా బాబు, ఇంకో 20 చేయాలి. మొత్తం చేసుకుందాం గైస్. 840 వస్తాయి. ఎందుకన్నా మంచిదిలే. 60 చేసుకుంటే సరిపోద్ది. మెసేజ్ ఉంచుకుందాం. క్రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ 60 అయితే సరిపోతాయి గైస్. మనకి ఇంకేం అక్కర్లేదు. సో నార్మల్గా అయితే మనమైతే మ్యాన్షన్ ఖచ్చితంగా కడతాం గైస్ ఈ ఎపిసోడ్లోనే. అంటే సగం చేస్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో సగం. అరే ఆగండి. నో 60 వచ్చినాయా? 70 సరిపో. క్యాన్సిల్ అయిపోయింది గైస్. సో వి గాట్ అంతా. నాకు ఇప్పుడు వుడ్ కూడా కావాలి. వుడ్ ఉందా? వుడెన్ బ్లాక్స్ లేవా? ఉన్నాయిలేండి. 800 సరిపోతానండి. సో ఇప్పుడైతే మనమైతే కట్టబోతున్నా ఒక బిగ్ మ్యాన్షన్. ఇటు పక్కన అది. అరే ఏంటిరా ఒక్క బ్లాక్ కూడా వేస్ట్ చేయకూడదు నేను. ఇటు పక్క కదా. సో నీట్గా కడతాను అనమాట. నాన్ స్టాప్ తగ్గేదలే. స్టోన్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచో మొదలెడదామా? సరిపోద్దులేండి. ఒరే అక్కడ కూడా పెట్టాడు. పర్లేదు. 2 అంటే 3 4 5 ఎన్ని వచ్చినాయి? 1 ఇక్కడ 1. సో ఇక్కడికంటే ఇంకొకటి 7 1 2 3 గైస్. 3 4 5 6 7 ఆల్ యూ కిడింగ్ మీ? అంటే ఇప్పుడు అలాగంటే పిల్లర్స్కి మధ్యలో 2 బ్లాక్స్ గ్యాప్ ఉండాలి. అది మన అప్పుడైతే పర్ఫెక్ట్గా రావాలని. ఇంకేం లేదు గైస్, అదొకటే. సో అక్కడికి కావాలి. అక్కడికి 1 అంటే ఒక బ్లాక్ కొంచెం హైట్ పెట్టాలి. ఒరే ఇది పెట్టేసాను. యాక్స్ ఉంది ప్రస్తుతానికి అయితే లేదనుకుంటా. ఏమో ఇప్పుడు మళ్ళీ స్టోరేజ్ బాక్స్లోకి వెళ్తే అవ్వాలి గైస్. వన్స్ వెయిట్ ఇట్. సో గైస్ నేనైతే మిమ్మల్ని అయితే కొంచెం సేఫ్ కలిసి ఆ ప్లానింగ్ ఎంత అయిందో కలుస్తాను గైస్. స్టోరేజ్ బాక్స్ ఎందుకంటే ఇవన్నీ చేస్తే వీడియో చాలా అనిపించద్దు. చాలా అంత మీరు చూడాలని తెలిసే కొంచెం ఒక యాక్స్ సరిపోతుందండి. పికాక్స్ కూడా మంచిది, ఎందుకంటే అవ్వదు లేకపోతే. ఇలా కూర్చోరా బాబు. ఎక్కడికి నువ్వు కూడా ఎక్కడికి సరిపోయింది గైస్. సో మిమ్మల్ని అయితే ముందు ఇదంతా చేసేద్దాం. ఆగండి ఎక్కువ ఆగదు. అదే
సో ఓకే గైస్ ఎందుకు వచ్చినప్పటికైతే మనమైతే ఇలాగ వచ్చేసి 1 2 3 7 వచ్చినాయి గైస్ మొత్తం అంటే 1 ప్రస్తుతం అయితే 2 అంటే ఇక్కడ ఇంకొక 2 బ్లాక్స్ గ్యాప్ రావాలి. ఇక్కడ మళ్ళీ 3 మొత్తం 4 కదా సరిపోయింది గైస్. ఇక్కడికి ముందైతే ఇక్కడైతే పిల్లర్స్ లేపేద్దాం. 1 2 ఎన్ని వచ్చినాయిరా 3 4 సరిపోయింది గైస్. అదే ఏమన్నా వేసినది కలుస్తాం గైస్ మమ్మల్ని అయితే. సో గైస్ ఫైనల్లీ అయితే నేనైతే ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇదొకటే ఎంట్రన్స్ అయితే పెట్టాను. నెక్స్ట్ మార్చచ్చు ఫ్యూచర్లో ఈ ఫైనాన్స్ అయితే మార్చేస్తాను అనమాట. సింపుల్ క్యాంప్ ఫైర్ అయితే అటుపక్క మార్చేస్తాను ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చాలట్లేదు. అది ఇద్దా మ్యాటర్. సో అటుపక్క మార్చేస్తాను అనమాట. ఇదన్నమాట ఇంకా సైడ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోదామా. సో ఫైనల్ గైస్ మనమైతే మన మ్యాన్షన్ హాఫ్ ఆఫ్ ది వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇది వచ్చేసి మన మ్యాన్షన్ ఇండోర్ అనమాట. ఇంకా చాలా ఫర్నిచర్ అవన్నీ పెట్టుకోవాలి. సో వాళ్ళు ఎడదామా అందుకన్నా ముందు పెద్ద పని ఉంది. పెద్ద పని చిన్నది కదా చాలా పెద్దది అంటే మరీ అంత పెద్దది కాదు కానీ కొంచెం ఏది ఇక్కడ ఓకే. ఇప్పుడైతే మన ఫార్మింగ్ ఏరియా అనేది తీసేయబోతున్నాం. ఇక్కడ కాదు పెట్టాల్సింది. సో మనం ఏంటో 1 డ్యామేజ్ పడుతుంది ఇంక ఇప్పుడు తీసేది 35 వస్తుందా నా దగ్గరికి వచ్చేసింది. మరి ఏది రా వచ్చింది ఎందుకు ఇదంతా ఆగా ఏది ఓకే ప్లేస్ అటుపక్క ఇటుపక్క అంటే కరెక్ట్గా ఈవెన్గా ఉంది కాబట్టి ఇక్కడే ఓకే గాయస్. అంటే ఇక్కడ ఈవెన్గా ఉంది ఇక్కడ పర్లేదులేండి. ఇక్కడ ఇంకా మనం ఫర్నిచర్ చాలా పెట్టాలి అందుకన్నా ముందు లేకుండా మీరు కరెక్ట్గా 1 బ్లాక్ గ్యాప్ రావాలి. ఇక్కడ అంటే ఇక్కడ ఒరే అది సరిపోయింది గైస్. ఇక్కడ ఒకటి నేను కావాలని ఇక్కడ ఇవి పెట్టింది అనమాట కావాలని ఎందుకంటే ఇక్కడ మనకి ఇబ్బంది అయిపోద్ది. సో అందుకని అలా పెట్టింది. ఊరే అయినా 10,500 ఉంది కదా యాక్స్ పెట్టుకున్నాను. వుడెన్ వాల్స్కి వచ్చేసి ఓన్లీ యాక్స్ అయితేనే ఎక్కువ డ్యామేజ్ పడుద్ది. అది స్టోన్కి ఇప్పుడు వాడని చూడండి ఇవన్నీ కదా అవి వచ్చేసి పిక్ ఎక్స్ట్రా పడుతుంది. చూడండి ఒకసారి వుడెన్ వాల్స్కి ఇదేంటిది స్ట్రిప్ స్టోన్ వాల్స్ చూడండి ఒకసారి ఎంత అయిపోయిందో. ఎందుకంటే అసలు చుట్టూరు వర్క్ చూడండి మ్యాక్సిమం మొత్తం అంతా స్ట్రిప్ స్టోన్ వాల్స్ కనిపిస్తాయి మ్యాక్సిమం మనకి. కొంచెం నేను ఆల్రెడీ దీని ముందు ఒక ఎపిసోడ్ తీసా. మీరు ఎవరైనా చూసుకోవాలంటే దాన్ని కామెంట్ చేయండి ఒకసారి ఎందుకంటే దానికి కాపీరైట్ వచ్చింది. సో తీసేసాను. మామూలుగా కాపీరైట్ వస్తే చాలామంది తీసేస్తారు. యూట్యూబే తీసేయమంటుంది రిక్వెస్ట్ కూడా పెట్టేద్ది. సో అలా తీసేసాం కూడా. ఒకటి కాదు ఇప్పటికి ఒకటే వచ్చింది ఇప్పటికి కాపీరైట్. సో మరి అన్నివేమో వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ కూడా 2 ఉండాలి అయితే పర్లేదండి. ఎండి పక్క ఎందుకంటే కొంచెం పని ఉంది. ఆ ఫుడ్ స్టోరేజ్ బాక్స్ అవన్నీ ఇక్కడే పెడతాను. ఫుడ్ పార్ట్నర్ ఫుడ్ సప్లై బాక్స్ ఆ ఫుడ్ స్టోరేజ్ బాక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అవన్నీ ఆ కింద అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండర్ గ్రౌండ్లో పెడుతున్నా నాకు కూడా ఇబ్బంది అయిపోతుంది. అత్త మాటలు అవన్నీ వెళ్ళి చూసుకుని అవన్నీ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో కాబట్టి మనం మ్యాన్షన్ అయితే బిల్డ్ చేసేద్దాం. పర్లేదండి మన దగ్గర ఇంకొంచెం స్టోన్ ఉంది కదా ఆగండి ముందు ఇవన్నీ తీయాలి కదా. సరే ఉందండి చెప్తా. ఏది స్టోన్ కట్టర్ ఇక్కడ నాకే తెలియట్లేదు ఏది ఎక్కడ ఉందని. సింపుల్ క్రాఫ్టింగ్ టేబుల్ కదా స్టోన్ కట్టర్ కావాలి. ప్రాసెసింగ్ టేబుల్ సింపుల్ క్రాఫ్టింగ్ టేబుల్
ఆగరా బ్లాక్స్ నువ్వు వస్తావా? పింక్ చేసుకుందామా? వద్దులే రాట్లా వద్దులే ఇవన్నీ ఒకటే వస్తాయి. సో చేంజ్ చేసుకుందాం. మొత్తం అంతా ఈవెన్గా వాడాలి. ఆర్ట్ కూర్చున్నా పర్లేదు. ఒక సైడ్ అంత అది పెట్టి ఒక సైడ్ అంత ఇది పెడతా. ఇంకేంతసేపు రా బాబు, అయిపోయింది గైస్. సో ఇదని చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ వీడియో 16 minutes వచ్చింది. సో ఇదని చూపిస్తాను. ముందే అదేది పింక్ ఏవి ఇక్కడ 150యా అయితే ఓకే, కొంచెం బాగానే ఉంది, మరి అంత లేదు, యావరేజ్ అయినా పర్లా యూస్ చేసేస్తా. దాని తర్వాత ఫిషింగ్ కూడా పట్టేసుకుందాం. ఇంతలోకైతే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చితే షేర్ చేయండి గైస్. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందు తీసేద్దాం. సరిపోద్దు కదా అమ్మ, పర్లేదు పని. పికాక్స్ అక్కడ వద్దురా, ఇదిరా 60 తీయాలా? స్కిల్ కెనాట్ బి రిలీజ్డ్. ఓకేలేండి. నెక్స్ట్ అదొద్దు అదొద్దు, ఇది కింద కింద ఏం టాక్ జరుగుతుంది ఇక్కడ. ఏంటి యష్ మిస్ట్ యుకాస్ అట్కార్సా డిఫీట్ 3 బాస్. వెరీ గుడ్ బ్రో. పడదాం ఆగండి. బాస్ సెన్ అరే ఏదిరా నాది? ఏంటి కలిసి లెవెల్ 90 లెవెల్ 42 ఏంట్రా మీరు? నేను పెట్టింది అవదా? సరేలేండి ఏదోటి. లెవెల్ 90 లెవెల్ 42 ఏంటారు గైస్? నేను షాక్ అయ్యి దెబ్బకి. లెవెల్ 90 లెవెల్ 42 ఒక్కొక్కరు లెవెల్ 90లో ఉన్నారు. వాళ్ళు మనం ఉన్నాం ఇంకేంది 21 అంట. వాళ్ళు మనకు డబల్లో ఉన్నారు లెవెల్స్. వాళ్ళు డబల్ ట్రిపుల్ కూడా లేవు, మనం డబల్ దగ్గరలో కూడా లేవు. 90 అని షాక్ అయిపోయాను నేను. సో ఓకే, ఇది వచ్చేసి లిటెస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లోనే మనం వచ్చేస్తున్నాం. నేను ఆడ కొంచెం గ్రైండింగ్ చేసా, అందుకే 1 year నీ లేకపోతే అసలు అవ్వదు కూడా అవ్వదు. నేను లెవెల్ 21 కాదు, ఇంకా లెవెల్ 1 నుంచి స్టార్ట్ అవుతాం. అప్పుడు ఇంకా షాక్ అయిపోతున్నామేమో. ఆ యూనికాన్ ఉంది కదా, ఆ యూనికాన్ పడడానికి నాకు 5 hours అంటే నాన్ స్టాప్ కూర్చోాలి. నార్మల్గా అక్కడ నుంచి లెక్కేసుకుంటే టైమర్ పెట్టాను. అప్పటి నుంచి పడతాను. నాకు 5 hours పట్టింది. అందులో 3 times చనిపోయా, 4 times అయితే నా పార్ట్నర్స్ అని చనిపోయాను, రన్ చేసేసా. ఇంకోసారి అయితే దాంతో కాకుండా దాని పక్కన వాళ్ళతో చనిపోయా. అలా 5 hours డైరెక్ట్. 5 hours టైం అంటే షాక్ కదా. అంటే పెద్ద నెంబర్ ఏం కాదు. నేను వీడియో ఎంత వస్తుందని కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీ లాంగ్ వీడియో చూడాలంటే కామెంట్స్లో చెప్పండి. ఓకే బ్రో మేము చూస్తామని, లేకపోతే వద్దని చెప్పండి. అప్పుడు నేను కొంచెం లాంగ్ వీడియోస్ తగ్గిస్తా. ఇక్కడ యూజ్ చేసేద్దాం గైస్. అలాగే ఉండాలని చెప్తా. ఊరే ఎవడరా అక్కడ పెట్టమని. దీనికి కూడా ఇదే వాడాలా? ఓకే, పింక్ టైలా. ఓకే గైస్, అలా సరిపోద్ది. ఇంకో 2 blocks ఇక్కడ. అరే పర్లేదు, నువ్వు కూడా వచ్చా. ఎంత ఉంటే అంత యూజ్ చేసుకోవాలి. నాకు ఇది కావాలి గైస్. ఏంటంటే ఏంటిది? అరే ఏంట్రా? ఓ ఈలు ఫ్లవరా? ఏది ఈలు ఫ్లవర్? కమాన్ మూవ్
నువ్వు చూపిద్దాం ఆగండి ఎక్కడ రాను ఏ ఇవన్నీ ఇక్కడ అక్కడికి వెళ్ళదు టేబుల్ కూడా అవదా ఏ రావే అడులే సెట్ గైస్ ఇక్కడ బైండ్ పార్ట్నర్ చేద్దాం ఆగండి అసిన్ వర్క్ మనకు కావచ్చు బైండ్ పార్ట్నర్ ఇలు ఫ్లవర్ బౌన్ బైండ్ ఇది వద్దు నాకు వీట్ కావద్దు నాకు క్యాబేజ్ వద్దు పొటాటో కావాలి పొటాటో మెయిన్ నీళ్ళు కన్నా సెట్ ఇలి ఫ్లవర్ ఏది ఉసే వెర్చివే కమాన్ వర్క్ పార్ట్నర్ ఈస్ ప్రిపేరింగ్ టు వర్క్ ఏది లైట్నింగ్ ఫాక్స్ పీడా బఫా ఏంటిది $50 అంటే బాబా స్ప్రైట్ కాదు నువ్వు కాదు ఓహో ఇదా నీకే వర్క్ లేదులే డబుల్ స్టాక్ మనకు తెలుసు ఏంటిది ఫ్లఫీ క్యూట్ మాస్టర్ తెలుసు ఫ్లఫీ క్యూట్ మాస్టర్ అంటే ఖచ్చితంగా లైటింగ్ మాస్టర్ అయ్యండి కాదు ఏది మరి రే వేరే లైటింగ్ మాస్టర్ రా అదే లైట్నింగ్ ఫాక్స్ కొన్ని సేల్స్ చేసుకున్నాం ఆగండి అమ్మేద్దాం కొన్ని పనికి రాండి మన దగ్గర అన్నీ పనికొచ్చాయి సెల్ ₹11 అంట సరే ఓకే ఇక్కడ ఉన్నాయని పనికొచ్చాయి సో ఇవన్నీ తీసేద్దాం అనమాట త్రోయ్ ఏమన్నా ఏం చేసుకోవాలరా సో ఇవన్నీ ముందే తీసేపోతున్నాను అక్కడ సెట్ చేస్తాను అటు పక్క రాగను ముందు పోతావా ఇట్లా రే నాట్ ఇన్ సీన్ గైస్ సారీ నాట్ ఇన్ సీన్ సో లాగే చూసారు కదా స్టార్ట్ ట్రాకింగ్ టార్గెట్ నాకేందురా టార్గెట్ ఏమైంది గైస్ మనకి అరే వేరే మొత్తం ఏమైంది అయిపోయింది గైస్ మన వరల్డ్కి అయితే అరే మీరేమైనా పరిగెడాను వీళ్ళు అరే ఏంట్రా ఇది ఏంటి గైస్ ఇది మనకి ఒకసారి ఆగండి మొత్తం లాగ్ అయిపోయింది అన్నీ స్పాన్ అవే ఏమైంది సో మొత్తం ఒకసారి అయితే రీసెట్ కొడనా సో రీసెట్ కొట్టినది అయితే మిమ్మల్ని కలుస్తాను సో గైస్ మళ్ళీ కొంతసేపటికి అయితే మళ్ళీ నార్మల్ అయిపోయింది సో ఇంకా మనం వర్క్ మొదలెట్టేద్దామా ముందు క్యాన్సిల్ అయిపోయింది ఇవాళ నా ఫొటోస్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అసిన్ వర్క్ సో డిలీట్ సెట్ గైస్ ఇంకెవరిని తీసేద్దాం ఆగండి కొంచెం ముందుకు పోతారా వెనకాల కూర్చొని ఏం చేస్తారా దానికి ఎన్నో ఏ ఉన్నాయి కదా ఏంటి అసలు అయ్యి 20 అండ్ స్టిల్ కెనాట్ తెలుసులే సో ఓకే అరే అక్కడ లాగంటారా మీరు సెట్ గైస్ సో ఇప్పుడైతే ఇవన్నీ మార్చేస్తున్నాను కావాలనే ఎందుకంటే మనకి ఇక్కడ ఇవన్నీ ఇబ్బందిగా ఉంది సాత మాటలు అవన్నీ ప్లస్ ఇవి మ్యాన్షన్కి అడ్డంగా ఉన్నాయి అది కూడా ఒక రీజన్ తీసేయడానికి అక్కడ మన పార్ట్నర్ బ్యాక్ ప్యాక్లు ఎవ్వరు లేరు గైస్ మొత్తం ఖాళీగా వర్క్ చేస్తున్నా లేకపోతే అవన్నీ మన చుట్టూ తిరుగుతాయి మళ్ళీ ఏమైనా కంప్లైంట్స్ తెచ్చుకుంటే అందుకే గైస్ సో రే ఇంకెంతసేపు రా బాబు సో మన క్యాంప్ ఫైర్ అయితే ముందే పెట్టేయాలి లేకపోతే అక్కడ ఇబ్బంది అయిపోద్ది మనకి ఫుల్ లోడ్ అయిపోద్ది మనకి ఇలా మంచి విషయం ఏంటంటే మనకి ఇవి లేవు అదే మనకు వెయిట్ లేదు లేకపోతేనా ఫర్నెన్స్ చేదురా బాబు అవి ప్లేస్ పెడదాం ఆగండి ఇక్కడ వరుసగా రావాలి అరే బయట నుంచి ఎలా వస్తున్నారా లోపలికి జంపా మనం వెళ్ళండి
అనవసరంగా బయటకు వచ్చా. మంచిగా వచ్చాం, మనం బాగానే బయటకు వచ్చాం. సో ఇదంతా తీసేద్దాం. సో ఇవంతా ఖాళీ చేయించాలి మనం. ఒరే 1-1 అంటారు మరి దారుణం. ఇప్పుడు ఉద్దేశం ఇలాగైతే హ్యాక్స్ ఏది అవ్వదే. ఐడియా ముందు కిందతో. ఒరే ఏమైందిరా బాబు, అవ్వే బాబు ఇంకెప్పుడు ఉద్దేశం ఇలాగైతే తెల్లారిపోద్ది. మనకు ఎవరైనా హెల్ప్ చేయండి రా. ఆగండి, యూనికార్న్ ఏది చెప్తాను. జాయిన్లోకి రా. ఇప్పుడు దీన్ని కొట్టారా? యూనికార్న్ నా మాట అనేది అసలు ఎక్కలేదు గేస్, చెప్పేస్తున్నా. ఇంకేందా వచ్చి లీవ్ కొట్టేస్తా. ఇప్పుడు కొంచెం ఈజీగా వద్దు మనకి. అరే అక్కడికి ఎవరు తీసేది. ఓకే గైస్, మనం ఇప్పుడు యాక్సేది ఇప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ పడుతుంది డ్యామేజ్ ఒక్క దెబ్బతో వేసేది అంతా. అరే ఆడి నాకిందిరా ఒకటి. నెక్స్ట్ 20 ఏంట్రా బాబు, మరీగా వచ్చింది లేదోటి. సో గైస్ అరే రావే. సో అమ్మా గ్రాస్ మ్యాట్స్ కూడా తీసేద్దాం ఆగండి ఇంటి పక్క నుంచి. అవి మరీ దారుణంగానే అవి కొంచెం ఉంచుతాను. గ్రాస్ మ్యాట్స్ ఉంచేస్తా. పికెక్స్ ఏది? అరే బాబు నువ్వు తీసే దెబ్బకి తెల్లారిపోద్ది గ్యాస్. గ్రాస్ మ్యాట్తో నాకేం పనిరా, తీసేస్తాం ఆగండి. ఇవి కూడా తెల్లారిపోద్ది గ్యాస్ ఇలాగైతే. ఈ దీనికన్నా నీకు తక్కువ డ్యామేజ్ దానికే పడుతుంది. సో లేకపోతే ఇంకెంతసేపే బాబు. ఇవన్నీ నేను కావాలని తీసేస్తున్నాను గేస్, లేకపోతే అక్కడ బేస్ అసలు అవుతలేదు. అయ్యో ఎక్కడ పడుకున్నా కూడా తెలియట్లేదు. సో అందుకే కొంచెం పైన పెట్టేలా. నాకు కూడా మరి బెడ్ కావాలి. అయినా బెడ్ ఇందులో పడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గేస్. ఇలాంటి పక్క తవ్వాలా. మళ్ళీ పూచి పెట్టేద్దానండి. ఇవి మళ్ళీ పెట్టేస్తాను నేను. గోతులని పూచి పెట్టేస్తా అంటే పెద్ద పూచి పెట్టాలండి. ఒరే ఇక్కడ పడుతుంది అక్కడికి ఎలా పడుతుంది అప్పుడు. ఒకటే గ్యాప్. ఇంకెంతసేపా బాబు నువ్వు ఏంటి 4 పెట్టేసాను ఇక్కడ. మనకు కూడా తెలియదు వేసేది. సైడ్కి అవ్వటరా తీయమన్నదే. అమ్మా గైస్ ఎలా పడతాయి గైస్ ఇక్కడ. ఏదో ఒకటి కొంచెం బాగానే వచ్చింది కదా. ఏవి బ్లాక్స్ అని ఇక్కడ వచ్చేసినాయి. 13. ఓకే నాట్ బ్యాడ్. ఈ గొంతలాన్ని పూచి పెట్టాలి. సరిపోయింది కదా, చాలా వరకు పూచి పెట్టేసా. సో ఇంక ఇవి తీయడమే లేటు. ఏదో ఒకటి తీయండిరా ముందు. యాక్స్ ఉందా? ఇంట్లో కూడా కొంచెం గట్టిగానే పడుతుంది కేసు డ్యామేజ్. అదే డ్యామేజ్ ఏంటి డైరెక్షన్ టేబుల్ ఎంత పడుతుంది? 35. నాట్ బ్యాడ్. లేకపోతే నువ్వు ఒక ఫిష్ టోపీ అలాగే నడిపేది కొత్తగా ఉంది కేసు నాకు. అరే ఆ పైన వాటర్ తీసింది ఇప్పుడు. స్టోరేజ్ బాక్స్ పోయిందా ముందు? ఇంకా ఇన్వెంటరీ ఫుల్గా వేసి. అరే బాబు తీసేదా తెల్లారిపోద్దు నువ్వు ఉండు. మరి ఏం తెస్తున్నారు అసలు? నువ్వు ఒకటి తెస్తున్నా 2 తెస్తున్నావా? మరి ఏంటది అలా ఉంది? సరే వద్దా, ఇది అయిపోయింది. దీని పని ఖతం గైస్.
నువ్వు ఏ పాపం చేయలేదు. మరి బాబు ఏంట్రా ఎంత రేటు? ఎక్కడ కొడుతున్నా తెలియలేదు గేసరికి. ఎక్కడ కొడుతున్నాడో తెలియకుండా కొడుతున్నాడు. ఒరే ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళిందిరా? ఒరే ఎక్కడ పడుతున్నా డ్యామేజ్, ఎక్కడ పడదా? సరే వచ్చేస్తుంది గేసి నాకు ఇప్పుడు. ఇప్పుడు పడుతుంది అక్కడ పడుతుందా? వావ్ వాట్ గేమ్ గైస్, వాట్ గేమ్. ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్ నిజంగా. 2 స్టోరేజ్ బాక్సులు అంట ఆవిడకి కావాలి. మంచి మనకి వెళ్ళింది. స్టోరేజ్ బాక్స్ సైడ్ పెట్టుకుందామా? ఓ పడింది గైస్, అమ్మా పడింది. సో ఫుడ్ బాక్స్ ఏది అది కూడా లోపల ఇచ్చేద్దాం. బయటికి కూడా ఆవిడ తేడా. అత్తమాటలు తిరుగుతారా? చల్లారిపోద్దు గైస్ ఇలా కొడితే. అమ్మా వచ్చింది. సో పెట్టేద్దామా? రాదే ఇక్కడ ఒరమ్మ ఒకటి సరిపోద్దా? ఉన్న పెట్టక్కలేదా? ఓకేరా. ఒరే ఇంకోటి అక్కడ పెట్టాలి. నాకు ఇంటూ రాదా? ఓహో ఉన్నాయా? నువ్వు ఇది కొత్త లేకపోతే 2 కలిపి ఉన్నాయి. ఓకే అర్థమైంది గైస్. ఏది నువ్వు వెళ్ళిపోవే డిపాజిట్. సో లాస్ట్ స్టెప్స్ అన్నీ పెట్టేశారు కదా, సో అలాగే ఉంటాయి. ఇంకేం లేవు కదరా నా దగ్గర. రావే సింపుల్ స్టోరేజ్ బాక్స్. అరే ఎంత పెద్ద ఇన్వెంటరీ అది. అలా ఏదైతే వెళ్ళే కానీ ఇందులో ఫుడ్ ఉంది. అందుకే అందరండి ముందు ఎస్ఎస్సీని వర్క్ ఇచ్చేది బాగా. అక్కడ బైండ్ పార్ట్నర్లోకి వస్తే ఎస్ఎస్సీని వర్క్ ఇక్కడ 30 బైండ్ పార్ట్నర్ లైటింగ్ ఫాక్. నెక్స్ట్ ఒరే ఎవడపై ఒరే వాటర్ అది పెట్టింది అంత ఫుల్. అమ్మా ఎక్కడ నెక్స్ట్ ఇదేది ఎస్ఎస్ఎన్ వర్క్ కాదు. ఎక్కడ పైన పార్ట్నర్ నాన్న పెడతారంటే నాకు కూడా తెలీదు. ఇంకో లైటింగ్ ఫాక్స్ పైన పార్ట్నర్ బౌండ్. నిన్నే ఎవరికి బౌండ్ చేసింది? ఇక్కడ ఎవరు లేరు. సో బైండ్ పార్ట్నర్ యాజ్ ఎక్స్ క్రాప్. నీకు ఎస్ఎన్ వర్క్లోకి వచ్చి మొత్తం ఫుల్ 30 years. సో ఇది వచ్చేసి వీడియో ఎంత వచ్చింది? 34 minutes. మీకు చూడాలని తెలీదు, అయినా పెడుతున్నా. చేసి ఖచ్చితంగా యూట్యూబ్లోకి అయితే వస్తుంది, రాకుండా మాత్రం ఉండదు. ఒకటి ఎందుకు 10 వచ్చి. సో ఇక్కడ కూడా ముందు పెడదాం. ముందు క్రాఫ్టింగ్ టేబుల్తో అక్కడ. సో ఆ ప్రాసెస్ టేబుల్లో ఊరే చాలా కష్టం వచ్చి పడింది. ఓకే ఏం పెడదాం? ఈ వాటి పక్క పెడదాం. ఇది బయట అది సరి మ్యాన్షన్లోకి వెళ్ళి మొత్తం ప్లేస్ ప్లేస్. సో ఇది వచ్చేసి మనకి ఆ సెంటర్ మాత్రం అలాగే ఉంచుతాను గైస్. సెంటర్ మాత్రం కావాలని నిలబెట్టా, లేకపోతే అవ్వదు. ఇక్కడ ఫార్గిడ్ యానిమల్ ప్లేస్. ఓ అమ్మ బతుకుపోయాను గైస్.
నెక్స్ట్ డైరెక్ట్ ఎదురా బాబు మారు. సో సేల్స్ టేబుల్ పెడదాం ఆగండి. సేల్స్ తీసుకో కొంచెం బయట. ఇది కూడా అవుద్దా? అవదనుకుంటా. అనుకున్నా. అదే అవార్డు అడిగేది నీ పెట్టద్దాం ఆగండి. ఏది? అరే అవార్డు బిల్డింగ్లోకి వచ్చేది ఆగండి సారీ. ఏంటిది? డైరెక్షన్ టేబుల్ ఇక్కడ. ఈ గ్రాస్ మ్యాట్స్ ఎక్కడ పెట్టాలి నాకు బాగా తెలుసు. సరిపడలేండి. డైరెక్ట్ అరే ఏంట్రా బాబు. సో మళ్ళీ పోయింది గైస్. ఇంకొప్పుడు అప్పుడే దొరికినట్టే. అరే బాబు ఇంకేం చెప్తురుతావే గిరా గిరా గిరా. సో బాబు రే వాట్ ఈస్ దిస్ సమరీ? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? వాట్ ఈస్ దిస్ సమరీ? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? వాట్ ఈస్ దిస్ బిహేవియర్? ఇప్పుడు ఏమైనా అవుతే ఎవరు రెస్పాన్స్? హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అనమాట. అరే మీకోసం నేనులా పెడుతున్నాను రా. ఎవడు పడుకుంటాడు ఇక్కడ వచ్చి. అరే బాబు బయట పెట్టుకోవడం బెటర్ ప్లేస్. నెక్స్ట్ పక్కనే. అరే బాబు కొంచెం వెనకరా. ఇటు 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 ప్లేస్. మళ్ళీ ఇటు కూడా సేమ్. ఎవడరా పెట్టమన్నది అక్కడ? నిన్ను ఎవరు పర్మిషన్ తీసుకుని పెట్టా? ఉందిలే ఏదో. అమ్మా ఓకే గైస్. అమ్మా సో చూసారు కదా గైస్, ఇదే మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్లైటస్ గేమ్ ప్లే. వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.